ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మేము వెనక ఎపిసోడ్లో డిస్కస్ చేసాము. ఫస్ట్ అంశం వచ్చేసి ఎయిమ్ గురించి, గోల్ గురించి, లక్ష్యం గురించి. రెండో అంశం వచ్చేసి విజయం పొందేదానికి అవసరం ఉండేది ఆత్మవిశ్వాసము అంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం బలమైన వ్యక్తిత్వాన్ని హామీస్తుంది. మనిషి స్ట్రాంగ్గా ముందుకు రాగలుగుతాడు. ఆత్మవిశ్వాసము అంటే మనము మన గురించి అనుకూలంగా మాలో ఉండే సామర్థ్యాలు తెలుసుకొని మేము లైఫ్లో ముందుకు రావచ్చు. ఆత్మవిశ్వాసం వచ్చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరు మన పైన నమ్మకం పెడతారు. మా పైన మేము సక్సెస్ పొందాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం అండి. ధైర్యం అనేసరికి ఇది మార్కెట్లో దొరికే వస్తువు కాదు. ఎక్కడో వెళ్ళి మేము కొనుక్కుంటామని చెప్తే అది దొరికే వస్తువు కాదు. ఆత్మవిశ్వాసం మీ లోపల ఉంది. దానికి మీరు బలం చేసుకోవాలి, బలం పెంచుకోవాలి. మీరే దానికి స్ట్రాంగ్ చేసుకుంటే తప్పకుండా ముందుకు రాగలుగుతారు. మీరు చూసే ఉంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్క పని చేసి ముందుకు రాగలుగుతారు. వాళ్ళ సక్సెస్ వాళ్ళ కాల్ కింద ఉంటుంది. వాళ్ళు డే బై డే ప్రాస్పర్గా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆత్మవిశ్వాసం కోల్పోతే అక్కడ వచ్చేసి మనిషికి భయం వచ్చేస్తుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు, ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. నేను చేయగలుగుతాను, నాలో నైపుణ్యాలు ఉన్నాయి, నాలో సామర్థ్యాలు ఉన్నాయి, నేను చేయాలి, నేను ముందుకు రావాలని చెప్పి మనిషి అనుకుంటాడు. కానీ అదేవిధంగా ఒకవేళ ఆత్మవిశ్వాసం లేకపోతే దాన్ని ఆపోజిట్ వచ్చేసి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మనిషి ఏమైనా చేయాలని నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి మనిషి చాలా బాధపడతాడు, ఎక్కువ టెన్షన్ పడతాడు. సో అందుకే ఆత్మవిశ్వాసం అనేసరికి మనిషి ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావడము, ఒక సక్సెస్ అయిన కాలా కింద ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి వచ్చేసి రవిగ్రహం సంబంధించింది అంటారు. ఈ రవిగ్రహం నడిపిస్తాడు. రవిగ్రహానికి ఆత్మకారక అంటారు. ఒకవేళ ఒకరి జాతకంలో సూర్యగ్రహం స్ట్రాంగ్గా ఉంటే ఆ మనిషి ధైర్యంగా ముందుకు రాగలుగుతాడు. ఆత్మవిశ్వాసం అనేసరికి మేము కొంతమంది అనుకుంటారు, ఆత్మవిశ్వాసం నాలో ఉందా లేదా నేను ఎలా తెలుసుకొని చెప్పి. సో ఏదైనా ఒక పని చేసే ముందు మీరు తడపడితే, కొంచెం భయం వస్తే అది తెలుసుకోవచ్చు. మీలో మీకు నమ్మకం తక్కువ అని చెప్పి మీ అంచనాలు వేసుకోవచ్చు. ఇంకొకరు చెప్పే అక్కర్లేదు. ఆత్మవిశ్వాసం ఉంది అని తెలుసుకోవాలంటే ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తే అక్కడ మీకు ఛాలెంజెస్కి మీరు డేర్ చేస్తారు, భయం పడరు. మీరు చూద్దాంలే, ముందుకు రావాలి, చేయాలని చెప్పి ముందుకు వెళ్ళిపోతారు మీరు. ఒకవేళ అక్కడ మీకు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడాను ఆ ఫెయిల్యూర్స్ నుంచి మీరు పాఠం తీసుకుంటారు, లెసన్ తీసుకొని ఇంకా ఫ్యూచర్లో కూడా నేను విజయం కోసం ఏది చేయాలని చెప్పి మీరే మార్చుకుంటారు. సో ఆ విధంగా ఈ ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనిషి ముందుకు రాగలుగుతాడు. అర్థం చేసుకోవాలంటే ఈ ఆత్మవిశ్వాసంకి వచ్చేసి రవిగ్రహంకి సంబంధించింది. ఒకవేళ రవిగ్రహం బలం తగ్గింది అనుకోండి, అక్కడ మనిషికి చాలా టెన్షన్స్ ఉంటాయి. లూజింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. ఇక్కడ ఆత్మవిశ్వాసం అనేసరికి దిర్ ఈజ్ నో ఏజ్ ఫ్యాక్టర్. ఈ చిన్న పిల్లల్లో ఉంటుంది, పెద్దల్లో కూడా ఉంటుంది. ప్రతి ఏజ్లో కూడా దిర్ ఈజ్ నో ఏజ్ ఫ్యాక్టర్స్ అంటారు. ప్రతి ఏజ్లో ఎక్కడైనా మీకు ఇబ్బంది రావచ్చు. మీ ఇన్ఫినిటీ మీరు చూడవచ్చు మీ జీవితంలో. ఒక స్టూడెంటు చదివే ముందు నేను చదవగలుగుతానా లేదా అని ఆయన ఫస్టే ఊహించుకుంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అక్కడ ఆయన సక్సెస్ చూడలేకపోతాడు. అక్కడ ధైర్యం ఉండాలి. ఆయన లక్ష్యము ఏదో ఒకటి ఆయన చేసుకున్నాడు కదా, ఆయన చూస్ చేశాడు కదా, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలి అని చెప్పి ఆయన అనుకుంటారు కదా. సో ఆ విధంగా ఆయన ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్తే తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఒకవేళ చేసే ముందు నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతుందా లేదా, నేను చేయలేనేమో అని ఆయన ఊహించుకుంటే ఆయన ముందుకు రాలేడు. సో అందుకనే ఒకవేళ మీ జాతకంలో రవి బలం తగ్గిందనుకోండి, ప్రేక్షకులు ఒకవేళ మీ జీవితంలో మీది కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికైనా ఇలాంటి వాళ్ళకి సమస్య ఉంది, వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చూస్తున్నారు, వాళ్ళు బాధలో ఉన్నారంటే మీరు ఒకసారి వాళ్ళ జాతకం తెలుసుకుంటే తప్పకుండా అక్కడ రవి బలం తగ్గితేనే ఈ సమస్య ఉంటుంది. ఆ రవి గ్రహానికి బలం కోసము కెంపు అంటే రూబీ ద్వారా దానికి బలం పెంచుకుంటే తప్పకుండా వాళ్ళు ఆత్మవిశ్వాసం పొంది లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ప్రేక్షకులు ఆత్మవిశ్వాసం మీకు ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏదైనా ఒక మీరు చేస్తేనే ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమవుతుంది నాలో ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ మీరు చేసే పనిలో ఎలాంటి భయం లేకుండా మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మీరు ముందుకు వచ్చేస్తారు. ఒకవేళ మీకు భయం ఉందనుకోండి, మీరు ముందుకు రాలేకపోతారు. ఎనీవే, ఆత్మవిశ్వాసం బలమైన వ్యక్తిత్వానికి హామీ ఇస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే మనం మన గురించి
మరియు మన సామర్థ్యాల గురించి నమ్మకం అంటే అనుకూలంగా ఆలోచించడం, అంటే ఒక పాజిటివ్ వేలో థింక్ చేసి ముందుకు రావడం. ఆత్మవిశ్వాసం విజయానికి గుర్తింపు. మీరు ముందుకు రావాలని, విజయం మీరు పొందాలంటే ఆత్మవిశ్వాసం వచ్చేసి విజయానికి గుర్తింపు అంటారు. ఆత్మవిశ్వాసం మానవ వ్యక్తిత్వం పైన అనుకూలంగా ఆయనకి సహకరిస్తుంది. నువ్వు ముందుకు వెళ్ళు, ముందుకు రా అని చెప్పి ఆయనకు పంపిస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే మనిషి తన చేసే ప్రతి పనిలో ఇది నేను చేయగలుగుతానని చెప్పి ఆల్వేస్ బీ పాజిటివ్ అంటారు కదా. సో ఆ విధంగా మనిషి ఉంటాడు. సో ఆ విధంగా చేసుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. సో అర్థం ఏమవుతుంది, మేము విజయం పొందాలి, మేము సక్సెస్ పొందాలంటే గోల్ తర్వాత నెంబర్ సెకండ్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మేము దానికి మెయింటైన్ చేస్తే లైఫ్లో విజయం పొంది హ్యాపీగా ముందుకు వస్తాము. సో ప్రేక్షకులు, ఈరోజు మేము మాట్లాడాము ఆత్మవిశ్వాసం గురించి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి సమస్య ఉందంటే దానికి బలం పెంచుకొని రత్నాల ద్వారా తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఆత్మవిశ్వాసం, మీరు ఎంత ఎడ్యుకేటెడ్, మీరు ఎంత చదివారు, మీ దగ్గర ఎడ్యుకేషన్ ఉందా లేదా, మీరు మంచి డిగ్రీ హోల్డరా, మీరు మంచి ఆఫీసరా, దాంతో సంబంధం లేదు. ఆత్మవిశ్వాసం అనేసరికి ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నదే వస్తువు. మీరు జీవితంలో మీరు విజయం పొందాలంటే బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ కావచ్చు, బీయింగ్ ఏ పొలిటీషియన్ కావచ్చు, బీయింగ్ ఏ ఫిల్మ్ స్టార్ కావచ్చు, బీయింగ్ ఏ ఒక సామాన్యుడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జీవితంలో సక్సెస్ పొంది ముందుకు రావాలంటే ఆత్మవిశ్వాసం ఉండాల్సింది. సో ఇంతవరకు ఈ వీడియోలో, ఈ ఎపిసోడ్లో మాట్లాడుతున్నాము మేము ఆత్మవిశ్వాసం గురించి. ఇంకా ముందు కూడా వేరే మేము టాపిక్ తీసుకుంటాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సెలవు. నమస్కారం, ధన్యవాదాలు.